మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘ మహాదేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులకి పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. అలాగే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మంచి కార్యాలను దేవుని భయభక్తులలో జీవితం జీవించాలి. ఒకవేళ మనము మన ఇష్టానుసారంగా జీవించినట్టయితే దేవుడు కూడా మన మాట వినడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 33వ వచనం చివరి వచనం వరకు హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ఈ యొక్క అంశము చూసినట్టయితే వార్నింగ్ అగెనెస్ట్ రిజెక్టింగ్ విజ్డమ్. దేవుడిచ్చిన జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయడము, దేవుడిచ్చిన జ్ఞానానుసారంగా మనం జీవించకపోవడము, దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరియైన విధంగా మనము దేవుని సన్నిధిలో మనం జ్ఞానం కలిగి నడుచుకోకపోవడం వల్ల దేవుడు కూడా మనల్ని వదిలేస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 20వ వచనం చూసినట్టయితే జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంతతి వీధిలో బిగ్గరగా పలుకుచున్నదే. మరి జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానాన్ని ప్రకారము మనం జీవించకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం దేవుని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నాము. హృదయ కాలం ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానం అంటే కేకలు వేయిచున్నది, సంత వీధిలో అది బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడిలో స్థలములలో ప్రకటన చేయుచున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానానుసారంగా మనం జీవించలేకపోతున్నామేమో. ఈ హృదయ కాలం ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతా ఉంటాడు. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం పొందుకున్న మనం అందరం కూడా ఒకవేళ దేవునిని ఈ సమయంలో దేవుని యొక్క మాట వినకుండా మన ఇష్టానుసారంగా లోకానుసారంగా మనం జీవిస్తున్నామేమో. ఈ హృదయ కాలం దేవుడి వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా, మీరెన్నేళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. జ్ఞానము దేవుడిచ్చిండు. మరి జ్ఞానాన్ని మనం సరియైన విధంగా ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. జ్ఞానము లేని వారులారా, మీరు జీవిస్తున్నారు, జ్ఞానము లేకుండా మీరు ఎలా బ్రతుకుతున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు ఎలా జ్ఞానం లేని వారుగా ఉండగోరుతున్నారనే ప్రశ్న ఇక్కడ ఉన్నదే. మనకు దేవుడిచ్చిన జ్ఞానానుసారంగా మనం జీవిస్తున్నామా? దేవుని యందు భయభక్తులలో జీవితం జీవిస్తున్నామా? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి జీవిస్తున్నామా? లేదా మనం లోకాశల వైపు వెళ్తున్నామేమో. హృదయకాల అందుకే దేవుడి వాక్యాన్ని మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా, మీరు ఎన్నేళ్ళు జ్ఞానం లేని వారుగా ఉందరు. అపవాసకులారా, మీరు ఎన్నేళ్ళు అపవాసం చేయుచు ఆనందించుదరు. బుద్ధిహీనులారా, మీరు ఎన్నేళ్ళు జ్ఞానం అసహించుకుందరు. ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా హృదయ కాలము దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ ప్రశ్నలతో దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదట మనం ప్రశ్న ఏంటంటే మీరు ఎన్నేళ్ళు జ్ఞానం లేని వారుగా ఉందరు అని మొదటి ప్రశ్న చూస్తూ ఉన్నాము. అలాగే రెండో ప్రశ్న చూసినట్టయితే అపవాసులారా, మీరు ఎలా అపవాసం చేయిచు ఆనందించుతురు, రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, బుద్ధి లేని వారులారా, మీరు ఎన్నేళ్ళు జ్ఞానంను అసహించుకొనుందురు అని ఈ మూడు ప్రశ్నలు హృదయ కాలము. ఒకవేళ మనము దేవుని మర్చిపోతున్నామేమో, దేవుని సన్నిధిలో గడపవలసిన మనం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన మనము మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామేమో. కొన్ని సందర్భంలో మన జీవితాలలో దేవునికి దూరమైనప్పుడు దేవుడు మనకు కూడా దూరం అవుతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 23 వచనం, నా గద్దింపు విని తిరుగుడి అనే మాట జ్ఞాపకం చేస్తారు. ఈరోజు కూడా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. తిరిగి దేవుని సన్నిధికి మనందరినీ కూడా దేవుడు తన ప్రేమతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నా మాట విని రండి అని పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నీ ఆత్మ మీ మీద కుమ్మరించుదను. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనందరినీ కూడా తిరిగి పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ మనము దేవుని సన్నిధి నుంచి దూరంగా తొలగిపోయినామేమో, ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో, మన ఉద్యోగాలు చూసి మనం గర్వపడుతున్నామేమో, మన ఆస్తులను చూసి మనం గర్వపడుతున్నామేమో, మన హోదాలు చూసి మనం గర్వపడుతున్నామేమో, ఇవన్నీ చూసి గర్వముతో ఒకవేళ దేవుని మర్చిపోతున్నామేమో హృదయ కాలం. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించదను.
దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడుతుంది. దేవుడు మనందరినీ కూడా తిరిగి పిలుస్తూ ఉంటాడు. ఈ హృదయకాలం ఎంతమంది మరి దేవునికి దూరంగా ఉన్నారో, ఎంతమంది దేవుని సన్నిధి నుంచి ఇంకా దూరంగా పారిపోతున్నారో, ఎంతమంది గర్వముతో అసూయతో దేవుడిచ్చిన జ్ఞానాన్ని ప్రకారం జీవించకుండా సొంత జ్ఞానం కలిగి జీవించేవారు ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నా గద్దింపు విని తిరుగుడి, నా ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశంలో మీకు తెలపదెను. దేవుని ఉపదేశంలో, దేవుని వాక్యము మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సగ్గబా, దేవుని ప్రజల హృదయ కలవి బాటలుంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరియైన విధంగా వాడుకుంటలేవేమో, దేవుని మర్చిపోయి జీవిస్తున్నామేమో. అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మరి నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశంలో మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు వినకపోతిరి. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము ద్వారా మహాజ్ఞాని అయిన సాల్మోను రాజు రాసిన ఈ సామెతల గ్రంథంలో మరి వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను పిలువగా మీరు వినకపోతిరి. దేవుని పిలుపు, దేవుడు పిలిచిన పిలుపును మనం గ్రహించలేకపోతున్నామేమో. దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. మనము దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేక దూరంగా ఉన్నామేమో. నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు చేయి చాపినప్పుడు ఎవరు కూడా లక్ష్యం చేయక ఉన్నారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 12వ వచనము, నేను మాట్లాడుచుండగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదాన్ని చేసితిరి. దేవుడు మాట్లాడుతున్నది మనం వినకుండా మన ఇష్టానుసారంగా ఒకవేళ పాపంలో జీవిస్తున్నామే. అందుకే ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదానిని చేసిరి, నాకు ఇష్టమైన కానిది కోరితిరి. ప్రియ దేవుని సగ్గబా, దేవుని ప్రజలరా, దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుని మాటకు మనం లోబడలేకపోతున్నామేమో, దేవుని చిత్తానుసారంగా మనం జీవించలేకపోతున్నామే. అందుకే దేవాది దేవుడు తన వాక్యము ద్వారా హృదయ కలం మనతో మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదానిని చేసితిరి, నాకు ఇష్టం కానిది చేసితిరి అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయం చూసినట్టయితే, 66వ అధ్యాయం 4వ వచనం చూసినట్టయితే, నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడు లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడు కూడా లేకపోయాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు తన సేవకుల ద్వారా వాక్యము ద్వారా మనల్ని గద్దిస్తాడు. సేవకుడు ద్వారా దేవాది దేవుడే మాట్లాడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన విన్నపం వింటాడు. వాక్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడు లేకపోయాను, దేవుడు పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడు కూడా లేకపోయాను, నేను మాట్లాడుచున్నప్పుడు వినువాడు ఒకడు లేకపోయాను. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినువాడు ఒకడు కూడా లేకపోయినంట. ప్రియ దేవుడి సగ్గబా, దేవుడి ప్రజలరా, హృదయ కలవి బాటలిట్టున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతుండగా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో. హృదయ కాలము ఒక్కడు కూడా వినువాడు లేడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అలాగే కింది మాటలను గమనించినట్లయితే, నా దృష్టికి చెడ్డదానిని చేసిరి, నాకు ఇష్టం కానిది కోరుకునిరి, కావున నేను వారిని మోసముతో ముంచెదను అనే మాట జ్ఞాపకం. వారు భయపడే వాటికి వారి మీదకి రప్పించేదను. భయము, దిగులు కొన్ని సందర్భంలో ఎందుకు వస్తాయంటే, మనం దేవుని సన్నిధి నుంచి దూరంగా ఉన్నప్పుడు దిగులు కానీ, చింత కానీ, బాధ కానీ, దుఃఖము కానీ, ఇవన్నీ కూడా కొన్ని సందర్భంలో ఎందుకు మనకు కలుగుతాయంటే, దేవుని సన్నిధి నుంచి మనం దూరంగా ఉన్నామేమో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే చూస్తున్నట్టయితే ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే, ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము, నేను మీతో మాట్లాడును, పెందెల కడ లేచి మీతో మాట్లాడనను, మీరు వినక పోయి మిమ్మల్ని పిలిచిన వాని మీరు ఉత్తరం ఇవ్వకపోయి ఉండిన వారై ఉండిరి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు మనం వినకపోతున్నామేమో.
నేను మీతో మాట్లాడునను పెద్దల కాడ లేచి మీతో మాట్లాడనని మీరు వినకనయు మిమ్మును పిలిచిన వారు మీరు ఉత్తరం ఇవ్వక ఉండిన వారై మీ క్రియలను బట్టి చేసితిరి గనక. మీ క్రియలను బట్టి ఉదయ కాలంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ వాక్యానికి మనం వినలేకపోతున్నామేమో, వాక్యాన్ని నుంచి మనం పారిపోతున్నామేమో, లేదా లోకాశల వైపు చూస్తూ వాక్యాన్ని మర్చిపోతున్నామేమో హృదయ కలము. అందుకే దేవుడు తిరిగి వాక్యాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం 1:24 నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వినక తీసివేసితిరి అనే మాట జ్ఞాపకం చేస్తున్నా. నేను గద్దింపగా లోబడకపోతిరి. గద్దింపగా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరిక కూడా మనం లోబడకపోతేమేమో. అందుకే దేవుడు తన వాక్యపు ద్వారా ఉదయ కాలం మనందరితో మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా గమనించండి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతే, నేను చెప్పిన బోధ మీరేమీ వినక తోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. దేవుని యొక్క గద్దింపుకు మనం లోబడలేకపోయినామేమో హృదయ కాలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. కింది వచనాలు చూసినట్టయితే 26వ వచనం, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకు అపాయం కలిగినప్పుడు, ఎందుకు అపాయం కలుగుతుందంటే నువ్వు దేవుని మార్గంలో నుంచి తొలగిపోయి, దేవుని దృష్టి నుంచి తొలగిపోయి, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ, లోకాశల వైపు నువ్వు వెళ్తున్నప్పుడు, దేవుడు మనల్ని అపాయం కలిగినప్పుడు మనల్ని చూసి దేవుడు నవ్వుతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకంటే దేవుని వాక్యానుసరంగా మనం కట్టుకోలేకపోతున్నాము, వాక్యానుసరంగా మనం జీవించలేకపోతున్నాము. ఎన్నిసార్లు దేవుడు గద్దించినా కానీ ఆ గద్దింపుకు లోపడకుండా నువ్వు జీవించినప్పుడు, అపాయం కలిగినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అసహ్యము చేసేదను. ప్రియ దేవుని సంగమా, దేవుని అపహాసము చేసేదను. మనకు భయము, దుఃఖము ఇవన్నీ ఎన్ని కలుగుతాయి కొన్ని సందర్భంలో అంటే, మనం దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, లోకాశల వైపు జీవిస్తున్నప్పుడు, లోకంలో ఉన్న దానిని మనం ప్రేమిస్తున్నప్పుడు, లోకంలో ఉన్నది మరి దేవుడు నిర్మించినది కాకుండా దేవుడు నిర్మించినది ఏదైనా ఉన్నదంటే లోకాశ, శరీరాశ, జీవపు డంబములు, ఇవి దేవుని వల్ల కలిగినది కావు. అందుకే అంటున్నాడు, మీరు ఒకవేళ మీకు దుఃఖము, బాధ కలిగినప్పుడు నేను నవ్వెదను. అలాగే మీకు సమస్యలు వచ్చినప్పుడు దేవుడు అంటే అపవాసము చేసేదను అన్న మాట. మీకు భయముకు వచ్చినప్పుడు కూడా నేను అపవాసము చేసేదను. భయము మీ విధికి తుఫాను వల్ల వచ్చినప్పుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, భయం ఎలా వస్తుందంట? తుఫాను వల్ల వస్తుందంట. ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ సమయంలో భయంకరమైన నష్టము జరుగుతుంది. మనం చూస్తాము, వర్షము, తుఫాను ఇవన్నీ కలిగినప్పుడు భయంకరమైన నష్టం కలుగుతుంది. అలాగే మన కుటుంబంలో తుఫాను లాంటి సమస్యలు వస్తాయి. తుఫాను లాంటి అనేకమైన సమస్యలు మనకు కలిగినప్పుడు ఆ సమయంలో దేవుడు మనకు దూరంగా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అందుకే అంటున్నాడు, భయము మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమైనను దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపవాసము చేసేదను. దేవుడు మన నుంచి మరి ఆ సమయంలో దేవాది దేవుడు మనకు ఎందుకు దూరంగా ఉన్నాడంటే, మన ప్రవక్తననే, మన జీవితం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, గర్వముతోని, అసూయతోని, కోపముతోని రగిలిపోతూ మనం జీవిస్తున్నప్పుడు ఇలాంటి తుఫానులు ఎన్నో వస్తుంటాయి. అంటే కుటుంబంలో సమస్యలు వస్తుంటూ ఉంటాయి. ఆ సమయంలో దేవుడు మనకి ఎలాంటి సహాయం కూడా చేయడు. ఎందుకంటే మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. భయము మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము, దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపవాసం చేసేదని, అప్పుడు వారు నా గురించి మొరపెట్టెదరు కానీ నేను ఉత్తరం ఇవ్వకుండాను. ఇవన్నీ కలిగినప్పుడు, తుఫాను కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, దేవా నాకెందుకు ఈ కష్టం ఇచ్చినావు, నన్ను కాపాడు అని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందుకే దేవుని వాక్యం అంటుంది, అప్పుడు వారు నా గురించి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును. జవాబు దేవుడు ఇయ్యడు.
ఎందుకు జవాబు ఇయ్యడు అంటే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాము, దేవునికి దూరంగా జీవిస్తున్నాం. నీ కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక కష్టాలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక మంది అనారోగ్యంతో మీరు బాధపడుతున్నా కానీ దేవుడు ఎందుకు మీపై లక్ష్యం పెడతలేకపోతున్నాడంటే కారణం ఏంటంటే మనం దేవునికి దూరంగా జీవిస్తున్నాము. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, అప్పుడు నాకు మొర పెడతారు కానీ ఆ మొర నేను వినను అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుడి సగ్గమా, దేవుడి ప్రజల, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకనుందును. ఈ యొక్క బాధలు దుఃఖము కలిగినప్పుడు దేవుని వైపు వస్తాము. మనం మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం దేవుని వైపు రాము. కానీ మనం అనారోగ్యంతో వచ్చినప్పుడు, దుఃఖంతో వస్తున్నప్పుడు దేవుని దగ్గరకు వస్తాం. అంటే మన అవసరతల కొరకు దేవుని వాడుకుంటున్నాము. మనకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కృంగిన వేళ దేవుని దగ్గరకు వస్తున్నావు. కానీ నువ్వు మంచిగా ఉన్నప్పుడు, దేవునికి లోబడగా జీవించినప్పుడు దేవుడు కూడా ఆ సమయంలో మన మాట వినడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను వెతుకుదురు కానీ వారికి నేను కనబడను అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే వారు కష్టంలో, శ్రమలో ఉన్నప్పుడే దేవుని వెతుకుతున్నారు. అలాంటి వారుగా మనం ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమైనను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయేను. అంటే దేవుని వాక్యాన్ని ఇష్టము లేకుండా ఏదో క్రైస్తవులుగా జీవిస్తున్నాము, నామమాత్ర క్రైస్తవులుగా మేము మందిరం వస్తున్నాము, పోతున్నాము, కానీ మనం హృదయాలని దేవునికి ఇవ్వకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండకుండా మనం జీవిస్తున్నామేమో. అందుకే దేవుడి వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడంటే, జ్ఞానము వారికి అసహ్యమైన, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయేను. దేవుని యందు ఆధారపడలేక జీవించేవారు చాలా మంది ఉంటారు. హృదయ కలము మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయేను. నా ఆలోచన వినలేకపోయిరి, నా గద్దింపుకు వారు కేవలం తునెక్కిరించిరి. దేవుని యొక్క గద్దింపు వినకుండా దేవుని మాటలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విని, ఆ మాటల ద్వారా మనం నేర్చుకొని దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలిగవలసిగా మనం ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, నా ఆలోచనను వినలేకపోయిరి, నా గద్దింపులకు వారు కేవలం తునీకరించిరి. దేవుని యొక్క గద్దింపుకు లోబడినవారు, దేవుని యొక్క మాటకు లోబడని ప్రజలకు శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, తుఫాన్లు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆ సమయంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు కూడా అయినాడు. దేవుడు ఎప్పుడు వింటాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం దేవునికి మొరపెట్టినప్పుడు, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆ సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగినవు అని మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. నా ఆలోచనలు వినలేకపోయిరి, నా గద్దింపులకు వారు కేవలము తునీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవక్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తగిన ఫలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి బాటలిట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ఇంట్లో కష్టముందా, దుఃఖముందా, తుఫాను లాంటి సమస్యలు ఉన్నాయా, ఎన్నో అనారోగ్యాలు ఉన్నాయా? ఇవన్నిటి నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నువ్వు ఆనందిస్తున్నప్పుడు దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి. నువ్వు సంతోషంలో దేవుని యందు సంతోషం కలిగి జీవించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తుంది. ఆ రీతిగా మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. కాబట్టి వారు తమ ప్రవక్తనకు తగిన ఫలంని అనుభవించెదరు. తమకు మనం చూసినట్టయితే కింది మాటలను ఒకసారి మనం 33వ వచనం చూసినట్టయితే, జ్ఞానం లేని వారలారా, 32వ వచనం, జ్ఞానం లేని వారా దేవుని విసరించి నాశనం అవుతారు. బుద్ధిహీనులారా, క్షేమం కలిగిన దానిని మర్చి నిర్మూలమవుదురు. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు
దేవుని చిత్తానుసారంగా నడిచి వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారి కష్టకాలంలో వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఉత్తరం ఇస్తాడు. ఎవరికి దేవుడు ఉత్తరం ఇస్తాడంటే దేవుని యందు భయభక్తులు గల వారి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవలో నడిచి వారిని దేవుడు తప్పకుండా కాపాడుతాడు. అందుకే ఏమంటుందంటే, నా ఉపదేశం అంగీకరించి కూడా సురక్షితంగా నివసించును. దేవుని మాటలను శ్రద్ధగా విని ఆ మాటలు వినడమే మాత్రము కాదు, కానీ వాక్యానుసారంగా జీవించేవారు సురక్షితంగా నడుస్తారని దేవుని యొక్క వాక్యం తెలియజేసి, నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చినప్పుడు భయం లేక నెమ్మది ఉంటాడు. కీడు, సమస్య, తుఫాను లాంటి సమస్యలు వచ్చినా భయపడాడు. ఎందుకంటే అతడు విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆ తుఫాను వచ్చినప్పుడు జడగడు. తుఫాను వచ్చినప్పుడు భయం అనేది ఉండదు. ఎందుకంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని ధైర్యంగా ముందుకు సాగిపోతాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఈరోజు కలబి మాటలు ఇట్టున్న ప్రియ సహోదరి, మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరైన విధంగా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు ఆ వాక్యం అనేది మనల్ని కాపాడుతుంది. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చినా భయం లేకుండా నెమ్మదిగా ఉండును. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి దుఃఖం వచ్చినా, ఎలాంటి అనారోగ్యం వచ్చినా వాడు భయపడడు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు కాబట్టి, దేవుని నమ్ముకున్నాడు కాబట్టి సురక్షితంగా ఉంటాడు. అలాగే భయం వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు నెమ్మదిగా ఉంటాడు. ఎవరు ఉండగలుగుతారంటే దేవుని యందు భయభక్తుల వారు ఆ రీతిగా ఉండగలుగుతారు. మనం కూడా దేవుని యందు విశ్వసించి దేవుని మాటలు విన్నట్టయితే దేవుడు అట్టి కృప మనకు కూడా అనుగ్రహించును గాక. దేవుడు మనందరినీ కాపాడును గాక. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం దేవునిలో సంతోషించడం నేర్చుకోవాలి. దేవుని మాట వినాలి. దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు కూడా మన మధ్యలో ఉండి ఆ శ్రమకాలంలో, ఆ కష్టకాలంలో మనకు సహాయం చేస్తాడని విశ్వసించి నమ్మిన ఎడల దేవునిని మహిమ చేస్తావు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా దేవా, హృదయ కలము మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రము తండ్రి. నువ్వు పిలుస్తున్న పిలుపుకు మేము లోబడి తండ్రి నీ దగ్గరికి వచ్చి తండ్రి నీ చిత్తంలో మరలా జీవించడానికి నువ్వు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, వాక్యానుసారంగా మనల్ని మేము కట్టుకొని వాక్యానుసారంగా జీవించడానికి మరొక అవకాశాన్ని మీరు ఉదయ కాలం అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డలు కూడా వాక్యానుసారంగా జీవించి నీకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని, ఈ రోజంతా కూడా మనల్ని కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు, మన బిడ్డలకు, మన గృహాలకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.